నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ అంశాలు ఈ నియోజకవర్గంలో ప్రచారాస్త్రాలుగా మారాయి. స్వయంగా దేశ ప్రధాని మోదీ నిజామాబాద్ కి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేశారని, రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని, పసుపు రేట్లు బాగా పెరిగాయని చెప్తోంది బీజేపీ. పనిలో పనిగా షుగర్ ఫ్యాక్టరీలు కూడా తామే తెరిపిస్తామని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కూడా బీజేపీకి ధీటుగా జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పసుపు బోర్డు ప్రకటనకే పరిమితమైందని, బోర్డు ఎక్కడ పెట్టారో చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందని గట్టిగా చెప్తున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయట. సిట్టింగ్ ఎంపీ అరవింద్ మరోసారి బీజేపీ తరపున గ్రౌండ్ లో ఉంటే, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి సై అంటున్నారు. ప్రచారంలో ఆరోపణల్లో ఇద్దరు ఇందూరులో హీట్ పెంచుతున్నారు. ప్రచారంలో రకరకాల ప్రచార అంశాలను తెర మీదకు తెస్తున్నారట ఇద్దరు అభ్యర్థులు. అటు జీవన్ రెడ్డి, ఇటు అరవింద్ అనుచరులు ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్రచారంలో తిప్పుతున్నారట. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే వస్తుందని, అరవింద్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారట. నిజామాబాద్ జిల్లా నుండి గతంలో ఎవ్వరూ కేంద్ర మంత్రులుగా పనిచేయలేదని, ఈసారి అరవింద్ గెలిస్తే తప్పకుండా కేంద్ర మంత్రి అవుతారని బాగానే తిప్పుతున్నారట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అనుచరులు, ఆ పార్టీ నేతలు కూడా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తమ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని హస్తం లీడర్లు కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మాట చెప్పారని చెప్తున్నారట ఆ పార్టీ నేతలు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అభ్యర్థుల అనుచరులు కేంద్ర మంత్రి పదవి చుట్టే ప్రచారాన్ని తిప్పుతున్నారు. ఫైనల్ గా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒక్కరికి కేంద్ర మంత్రి పదవి గ్యారెంటీయే కావచ్చని ఇందూరు ఓటర్లు కూడా అనుకుంటున్నారట.